హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చేత్నానీస్ వరల్డ్. మీ అందరికైతే ధనత్రయోదశి శుభాకాంక్షలు. నేనైతే ఇవాళ ధనత్రయోదశి పూజ అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తాను అనేది మీ అందరికైతే చూపిస్తాను. కాయిన్స్తోనైతే నేను పూజ అయితే మాండియాడిన, చూడండి ఎలా అని. ఇప్పుడైతే నేను నవధాన్యాలతోని ఏం చేస్తానో చూడండి. ఇవన్నీ మిక్స్ చేసి ఇవి 5 కుండలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి, దాంట్లో పెట్టి అయితే వీడికి పూజ చేస్తాను. దివాళీ పనులు మామూలుగా ఉంటాయా, ఫుల్ డే సరిపోతలేదు ఈ పనులకి. ఇవాళ అయితే ధనత్రయోదశి కదా, ఆ రోజు కూడా కొంచెం పూజ ఇలా అని మొత్తం డే అంతా అయితే దాంట్లోనే పోయింది. నెక్స్ట్ డే అయితే దివాళీ కదా, దివాళీది కూడా ప్రిపరేషన్ చేయాలా. దేవుని కోసం అయితే నేను ప్రసాదం అయితే వండుతున్నాను, షీర అయితే చేస్తున్నా దేవునికి. ఈవినింగ్ టైం అయింది, పూజ అయితే నేను 6:30కి అలా అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే బయట అయితే అన్ని దీపాలు అయితే పెట్టేస్తున్నాను. చాలా అంటే చాలా ఇట్లా దీపాలు ఇవన్నీ చూసైతే ఇల్లు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి నేను ఎలా పూజ మొత్తం మాండించాను చూడండి. మీకు నచ్చిందా? నచ్చితే కమెంట్ బాక్స్లో అయితే కంపల్సరీ చెప్పండి. ఎవ్రీ ఇయర్ ధనత్రయోదశి రోజు అయితే నేను కంపల్సరీ సిల్వర్ లేకుంటే గోల్డ్ అయితే పర్చేస్ చేస్తాను. ఎందుకంటే ధనత్రయోదశి రోజు ఏదైనా తీసుకుంటే మనకు ఇయర్ మొత్తం మంచిగా ఉంటుందట, ఇలా మా మమ్మీ అంటది. దాని గురించి అయితే నేను కంపల్సరీగా తీసుకుంటాను. నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే ఆరతి చేద్దామని అనుకున్నాము. కొన్ని మా ఆయన కొంచెం వర్క్లో బిజీ ఉండే, దాని గురించి అయితే తొందరగా రాలేకపోయిండు. దాని గురించి అయితే నేను ఒక్కతైతే పూజ చేసుకున్నాను. తర్వాత వచ్చి అయితే మొక్కేసిండు మా ఆయన. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది పూజ చేసి అయితే. చూడండి ఇలానే నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్ మరి.